ఒకటో తారీఖు నుంచి వచ్చింది కదా, అది ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. చర్చలు జరగకపోతే అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షను. కానీ ఒకటో తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. అది చాలామంది ఇండివిజువల్గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఇది 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈ 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. ఒక టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు, ఇంటర్నల్గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దెమ్ విత్ ద చేంబర్ ఉంటుంది. చేంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజున ఆ కమిటీ వేయటం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నౌ ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. దిస్ ఇస్ ద క్లారిటీ.